వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మటన్ కర్రీ అయితే చేసుకుందామండి. మటన్ గ్రేవీ కర్రీ. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను అండ్ పసుపు, కారం అంతా యాడ్ చేసి నేను మంచిగా కలుపుతాను అనమాట. చూడండి, ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టేసేసి మనం కొంచెం సేపు ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి. అది బాగా కుక్ అయ్యే వరకు. దీంట్లోనే నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేశాను అండ్ ఉడికించాను అనమాట. ఉడికిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. దీంట్లోనే నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత కారం అనేది యాడ్ చేశాను అనమాట. పెరుగునైతే మంచిగా బీట్ చేసుకొని యాడ్ చేయాలండి. లమ్స్ లేకుండా ఉండాలన్నమాట. లేకపోతే అది పాలు విరిగిపోతే ఎలా ఉంటే అలా ఉంటుందండి. దీంట్లోనే నేను కొంచెం వాటర్ అనేది కూడా మళ్ళీ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ నా పీస్ అనేది మంచిగా కుక్ అవ్వలేదు. అందుకని మటన్ ముక్క బాగా మెత్తగా కుక్ అయితేనే ఆ బోన్ అనేది మనం నవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను మళ్ళీ కుక్కర్ని అయితే మూత పెట్టి ఇంకొంచెం సేపు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. నాకు ఆ పీస్ ప్లస్ బోన్ కూడా మెత్తగా అవ్వాలి. నాకు బోన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఆ బోన్ కూడా మెత్తగా అయ్యే వరకు పెట్టుకుంటాను అనమాట. దీంట్లోనే మళ్ళీ పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇక్కడ నా దగ్గర రెడీమేడేనండి. ఇది కిచెన్ కింగ్ మసాలా అనమాట. ఇది యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది ఎవరెస్ట్ వాళ్ళది. నేను ఇదైతే యూస్ చేస్తాను కర్రీస్లో అప్పుడప్పుడు, మసాలా కర్రీస్లో. చూడండి, ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే మటన్ గ్రేవీ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.